దీనికి అన్నా కొద్దిగా బాబు బాబు ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మైలు రాయి చిన్న రైతుని అంటే 3 ఎకరాలు 2 ఎకరాలు 70 సెంట్లు ఏళ్ళ మీద కొద్దిగా ఎక్కువ ఇస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు. కాలం అవుతారు ఇదే బెటర్. మళ్ళీ కాలం అవతల డిస్టెన్స్ అవుతుంది సార్. ఇదంటే ఎదురు వస్తుంది, దీని ఎదురు వస్తుంది. చాలా దగ్గరండి షార్ట్ కట్ ప్లాట్లు ఈశాన్యంలో కూడా వస్తుంది. ఇక్కడ రెండో లేఅవుట్ సంబంధించి 191 ఎకరాలు ఇక్కడ ఎక్వైర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 8,547 ప్లాట్స్ హౌస్ సైజ్ ప్లాట్స్ ఇక్కడ వస్తున్నాయి. ఇంకా కూడా 3,000 దాకా అవసరం ఉంటుంది. దానికోసం అని చెప్పి పక్కన ల్యాండ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. 1-2 రోజుల్లో అది కూడా క్లియర్ అవుతుంది. మొత్తం టోటల్గా కూడా ఇక్కడ 250 ఎకరాల దాకా ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ఎక్కడ కూడా మేము డిస్ప్యూట్ లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, రైతుల్ని ఇబ్బంది పెట్టడం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళకి సానుకూలంగా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. ఎవరు కూడా దీంట్లో ఆక్షేపణ పెట్టలేదు, డిస్ప్యూట్ పెట్టలేదు. కావాలని డిస్ప్యూట్ పెట్టేదానికి రెడీ అవుతారు నాకు తెలియదు, కానీ ఇక్కడైతే ఎవరికి ఇబ్బంది అయితే లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందర రోడ్లు అవన్నీ కూడా త్వరలోనే అంతా కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఎట్లా సీఎం గారి ప్రోగ్రాం 20 నుంచి 25 లోపల ఉంటుంది కాబట్టి, కాకపోతే ఒక చోటే ప్రోగ్రాం ఉంటుంది. అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలనేది డిసైడ్ చేస్తాం. సీఎం ప్రోగ్రాంలో పట్టాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మొత్తం టోటల్గా 25,000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పోతే రోడ్డుకు సంబంధించినటువంటి దానికి సంబంధించి మాకు అక్కడ ల్యాండ్ కొంచెం ఎక్కువ ఉంది, రేటు కొంచెం ఎక్కువ అడుగుతా ఉన్నారు. అది దాదాపు 3 ఎకరాలు ఎంత ఉంది. దానికి పరిష్కారం కూడా మాట్లాడతాం, కలెక్టర్ తోటి మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా తెలియజేసుకుంటాం. ఓకే.